నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఓ కేసులోని విషయం ఏంటి అని అంటే, ఒక మహిళ గత కొన్ని సంవత్సరాలుగా ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. అయితే ఎప్పుడైతే తను మెటర్నిటీ లీవ్ కావాలని అప్లికేషన్ పెట్టిందో ఆమెకు ఇంటిమేషన్ చెయ్యకుండానే సంస్థ వాళ్ళు ఆమెను తొలగించినారు. సో సేవలు పొందినటువంటి సంస్థ ఒక మహిళ మెటర్నిటీ లీవ్ కోరగానే తొలగించే హక్కును కలిగి ఉంటారా? సో మిత్రులారా, ఒక మహిళ ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేసినా లేకపోతే ఒక ప్రభుత్వ సంస్థలో పనిచేసినా ఆమె సేవలను పొందిన సంస్థ ఆమెకు మెటర్నిటీ బెనిఫిట్స్ను అందించే హక్కును, అవకాశాన్ని, బాధ్యతలను కలిగి ఉంటుంది. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 ప్రకారంగా ప్రతి మహిళ తను ప్రెగ్నెంట్గా ఉన్న సందర్భంలోనూ లేదా తన బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత 26 వారాల వరకు సెలవును కోరే హక్కును కలిగి ఉంటుంది. అది ఆమె యొక్క చట్టబద్ధమైనటువంటి హక్కు. ఒకవేళ తొలగిస్తే వారి మీద కంపెన్సేషన్ కోరుతూ, నష్టపరిహారం కోరుతూ ఆ మహిళ కేసు వేసి తనకు రావాల్సినటువంటి బెనిఫిట్స్లను పొందే హక్కును ఆమె కలిగి ఉంటుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.